पाकिस्तान कुत्तोंको रोहिंग्या कुत्तोंको पाकिस्तान कुत्तोंको रोहिंग्या कुत्तोंको पाकिस्तान कुत्तोंको కాశ్మీర్ బార్డర్లో ఏ విధంగా యుద్ధం చేస్తున్న వాస్తవం వాళ్ళ ప్రాణాలు ఎక్కువ చేస్తుంటే ఈడున్నటువంటి రోహింగ్యాలు మన చర్చి మన కళ్ళ ముగ్గురు ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఏం సంగతి అనేది చెప్పేంత వరకు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దేశం పంపించాలి. ట్రైనింగ్ ఉండదు, అరే ఆటోలు ఉన్నాయి, కూరగాయల షాప్ ఒకటి స్థలం కూడా కొంటున్నాం అంటాడు. ఆధార్ కార్డు లేకుండా స్థలం ఎట్లా కొంటాడు ఇక్కడ? ఒకసారి కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు ఉన్నాయి, వాళ్ళ కార్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ రేషన్ కార్డు ఉన్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నాయి. ఇట్లాంటి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మీరు? ఇదేమన్నా ధర్మసత్వరమా భారతదేశం? వాళ్ళని ఏదో మేము ఏ రండి అని మేము ఆహ్వానిస్తాం కాదు. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకు ఉన్నటువంటి ఈ ఒప్పందాలని బేస్ చేసుకొని ఎవరైతే రోహింగ్యాస్ కావచ్చు, ఇంకే దేశంలో అయినా శరణార్థులు ఎవరైనా సరే రెఫ్యూజీస్ అంటారు వాళ్ళు. ఎక్కడెక్కడైతే మయన్మార్లో ఇష్యూస్ జరిగి బుద్ధిస్టులకు అక్కడ వీళ్ళకు గొడవలు జరిగి అక్కడ నుంచి వీళ్ళు వేరే వేరే కంట్రీస్ దాటుకుంటూ మన దేశంలోకి రావడం, మన ఒక్క రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఒక దగ్గర అక్కడ షెల్టర్ ఇచ్చి, షెల్టర్ కూడా ఎవరు వాళ్ళే తీసుకొని ఉంటున్నారు. వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళనందరినీ కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము మా ఓన్ స్టేట్ గవర్నమెంట్ కానీ మేము మా ఎంపీ గారు కానీ ఇంట్రెస్ట్ మీద ఈ మొత్తం వాళ్ళ యొక్క బయోడాటా బయోమెట్రిక్స్ కూడా తీసుకోవడం జరిగింది. స్పెషల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా మనము బయోమెట్రిక్, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు స్ప్లిటప్ అయ్యి ఎక్కడెక్కడనో మళ్ళీ వేరే చోట పోయి వెళ్తే మనం పట్టుకోవడం కష్టం కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎవరైతే ఓటర్ ఐడి కార్డు తీసుకోవడం కోసం కానీ లేకపోతే మన ఏదైతే ఈ ఇతర కార్డ్స్ ఏదైతే తీసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా ఇంతకుముందు చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కొంతమందిని పంపించడం కూడా జరిగింది. చాలా వరకు కూడా ఇప్పుడు ఎవరైతే మనకు ఆ క్యాంప్ కొన్ని వాళ్ళని ఒక లీడర్గా నేను మొన్న మీ నైట్ మీతో మాట్లాడాను. బట్ ఎంతమంది గుర్తించారు సార్? ఉన్నది. ఎంతమంది వస్తుంది? ఇప్పటికి 6,000 అబౌవ్ 6,000 కదా. ఒక పని చేద్దాం సార్, మీరు నా ఎంబర్ సివిల్ డ్రెస్ ఆల్రెడీ వెళ్ళాక పోయొచ్చు. అంటే మాకు రిజిస్ట్రేషన్ అయింది. వన్ సెకండ్ నేను ఇప్పుడు వెళ్ళాక నేను మీడియా మొత్తం పోయాను. వాళ్ళు నోటితో చెప్తారు సార్ మీరు 20,000 మంది ఉన్నామని. నేను ఇప్పుడు ఆ ప్రాంతానికి పోయించిన సరే మీరు చెప్తారు వాళ్ళకి శరణార్థ కార్డు ఇవ్వాలి, వాళ్ళు ఒక దగ్గర వాళ్ళు ఉన్నారు విషయం. బట్ దాంతో పాటు ఇది ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. అన్ని చోట్ల ఉన్న వాళ్ళని ఏం చేయాలనేది గవర్నమెంట్ పాలసీ, పోలీస్ స్టేషన్ లెవెల్లో తీసుకునేది కాదు. మేము ఇక్కడ వాళ్ళ ఏమన్నా అవకతవకలు ఉన్నాయంటే వాళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ మీద వీటన్నిటి మీద మనం చెక్ చేస్తాం. ఇంతకుముందు కార్డనెన్స్ సర్చ్ కూడా చేయడం జరిగింది. మీరు ఎంతమంది గుర్తించలేరు, వాళ్ళకు కరెంట్ ఎక్కడికి వస్తుంది, వాటర్ ఎక్కడికి వస్తుంది అడుగుతలేము. బట్ వాళ్ళ దగ్గరికి బైకులు ఎట్లా వస్తుంది సార్? మనం బయట తాగితే మనం పైపు పెట్టి వాళ్ళని తను చెక్ చేస్తాము. వాటితో పాటు వారికి బైక్ ఎక్కడికి వచ్చింది, వానికి లైసెన్స్ ఒకటి ఇచ్చిండు, వాళ్ళ పిల్లలకు చదువు ఒకటి చెప్పిస్తుండు, వాడు మొత్తం షాపులని వాడే చేస్తుంది. వాళ్ళకు మంచి మంచి కార్డు ఉన్నాయి సార్. దానికి మీ సిఐ గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా మాట్లాడతాడు. ఒక పద్ధతి లేదు, ఆయనకు ఎవరు మాట్లాడితే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఇప్పటివరకు రెస్పాండ్ కాదు. మీరు చేస్తారు సార్, నేను మీకు చెప్పేసి వచ్చినాను ఈరోజు మంగళవారం వస్తా సార్ అని చెప్పేసి నేను సాటికి రాలి. నేను పొద్దున్న తిరుగుతుంటే సిఐకి అంత నెగ్లెక్షన్. ఆ ప్రాంతంలో మమ్మల్ని చంపితే మీరు తిరగ శాత కాదు, ఓ ఎంఆర్ఓ శాత కాదు, వీడున్న ఎమ్మెల్యే శాత కాదు, పోలీసులకు దగ్గర కొనికి నా దేశాన్ని గురించి నేను పొద్దున మొత్తం నా కార్యకర్త వేసుకొని తిరిగిన.